విశ్వక్ సేన్ గారి మెకానిక్ రాకీ అయితే చూడడం జరిగింది మామ. మూవీ గురించి డీటెయిల్ రివ్యూ అయితే చెప్తాను. మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. వీడియోస్ అయితే క్వాలిటీ అయితే ఇంకా ఇంప్రూవ్ చేస్తాం మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉంటే. ఇక మూవీ గురించి మాట్లాడుకుంటే, మూవీ స్టార్టింగ్ లోనే ఒక ఇంట్రెస్టింగ్ సీన్ తో ఓపెన్ అవుతుంది. ఆ సీన్ తోనే మనకు అనిపిస్తుంది ఏదో ఇంట్రెస్టింగ్ స్టఫ్ అయితే ఉంది మూవీలో అని. అలా ఓపెన్ అయినాక తర్వాత స్టోరీలోకి వెళ్తది. విశ్వక్ సేన్ గారి ఇంట్రడక్షన్ ఉంటది, మెకానిక్ గా ఎలా మారాడు, మెకానిక్ షెడ్ గురించి అదంతా స్టోరీ ఉంటది. మెకానిక్ తో పాటు డ్రైవింగ్ స్కూల్ కూడా నడిపిస్తుంటాడు విశ్వక్ సేన్. దాని వల్లే స్టోరీ అయితే ముందుకెళ్తది. అలాగే సినిమాలో కామెడీ ఫోర్స్ఫుల్ గా పెట్టారనిపించింది. అంటే అక్కడక్కడ వర్కౌట్ అయ్యాయి, డైలాగులు పేలాయి కామెడీ. కొన్ని చోట్ల అయితే వర్కౌట్ అయితే కాలేదు కామెడీ. ఫస్ట్ హాఫ్ అంతా ఒక ఫీలింగ్ టైప్ లో అనిపిస్తుంది. స్టోరీ ముందు ఏదో సెకండ్ హాఫ్ స్టోరీ చూపించడానికి ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినట్టు అనిపిస్తుంది. అసలు ఫస్ట్ హాఫ్ లో స్టోరీ ఏముండదు, సెకండ్ హాఫ్ లోనే ఉంటది అసలు స్టోరీ. అలా ఇంటర్వెల్ వరకు వచ్చినాక మనకైతే సినిమా పోయింది అనే ఫీలింగ్ గా ఉంటది. విశ్వక్ గారు యాక్టింగ్ అయితే ఆయన గురించి చెప్పనవసరం లేదు, చాలా బాగా చేస్తారు విశ్వక్ గారు. ఫైట్స్ కొంచెం ఓవర్ అనిపించాయి నాకైతే. ఫస్ట్ హాఫ్ అయితే బోరింగ్ గానే ఉంటది. అలా ఫస్ట్ హాఫ్ అయిపోయినాక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినాక కూడా ఇంకా పికప్ అందుకుంటలేదు స్టోరీ అన్న ఫీల్ వస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక ట్విస్ట్లు వస్తాయి. ఫస్ట్ ట్విస్ట్ నుంచి మనకి ఇంట్రెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే సినిమాలో 2 ట్విస్ట్లు ఉంటాయి. 2 ట్విస్ట్లు నేను ముందే ఎక్స్పెక్ట్ చేసిన. అంటే ముందు నుంచే అందరూ ట్విస్ట్లు ఉంటాయి అని చెప్పడం వల్లనో ఏమో తెలియదు, కానీ ట్విస్ట్లు అయితే నేను ఎక్స్పెక్ట్ చేసిన. ఎక్స్పెక్ట్ చేయకపోతే మాత్రం ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. ఎక్స్పెక్ట్ చేసినా నేనైతే ఎంజాయ్ చేసిన. ఫస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టోరీ అయితే మనకి ఇంట్రెస్టింగ్ స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ ట్విస్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇంట్రెస్టింగ్ పెరుగుతుంది. అలా స్టోరీ సెకండ్ హాఫ్ లో ఇంట్రెస్టింగ్ గా వెళ్తుంటది. ఇక సినిమాలో మాట్లాడుకోవాలంటే బీజిఎం గురించి కూడా, బీజిఎం జేక్స్ బీజిఎం మన సరిపోదా శనివారం మూవీకి చేసిన మూవీ డైరెక్టర్ చేశారు. నేను ఎంత ఎక్స్పెక్ట్ చేసిన ఆ మూవీలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ పాయింట్ అయింది మూవీకి. దీంట్లో చాలా ఎక్స్పెక్ట్ చేసిన కానీ అంత ఇంపాక్ట్ అయితే ఉండదు దీంట్లో. ఏదో అలా ఉంటది. సాంగ్స్ అయితే ఇక అసలే బాగుండవు. సెకండ్ హాఫ్ సినిమాకి మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ చాలా బాగా అనిపిస్తుంది. అలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తున్నది. క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్ గా రాసుకుంటే బాగుంది అనిపించింది నాకైతే. క్లైమాక్స్ నార్మల్ గా ఎండ్ చేసినట్టు అనిపించింది. ఇంకా హైతో క్లైమాక్స్ ఇంకా కొంచెం బెటర్ ఉంటే ఇంకా హైతో బయటకు వచ్చేవాళ్ళం అన్న ఫీల్ అయితే వచ్చింది. ఓవరాల్ గా మూవీ గురించి చెప్పాలంటే 1 టైం అయితే ఈజీగా చూడొచ్చు సినిమా. 1 టైం అయితే ఎలాంటి డౌట్స్ లేకుండా సినిమా చూడొచ్చు. ఇది నాకు అనిపించిన రివ్యూ. మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా